హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా హెల్తీగా ఉండే 10 నిమిషాల్లో చేసుకునే ఒక కొత్త బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా ఈజీగా అండ్ చాలా కమ్మగా ఉండే బ్రేక్ఫాస్ట్ అండి. ఈ రెసిపీని మనము బ్రేక్ఫాస్ట్లోకైనా, లంచ్ బాక్స్లోకి, లేదంటే డిన్నర్లో కూడా చేసుకోవచ్చండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలైతే లంచ్ బాక్స్లోకి మనం ఇలా పెట్టారంటే టిఫిన్ మొత్తం ఖాళీ చేసి వస్తారండి. అంత టేస్టీగా కమ్మగా చాలా చాలా బాగుంటుందండి. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి, చాలా బాగా నచ్చుతుందండి. చాలా సాఫ్ట్గా మృదువుగా లోపల ఆలు స్టఫ్తో అయితే చాలా చాలా బాగుంటుంది. ఇలా చేసి పెడితే 2 తినేవాళ్ళు 4 తింటారండి. ఎప్పుడు తినే చపాతీలు కాకుండా ఇలా ఆలుతో చేయండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా కమ్మగా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలండి. నేను ఇక్కడ హెల్తీగా చేయడానికి 2 కప్పులు తీసుకుంటున్నాను. మీరు కావాలంటే దీని ప్లేస్లో మైదా పిండి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. మనకు చపాతీలు పైనుంచి సాఫ్ట్గా రావడానికి 1-2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. నెయ్యి ఇష్టం ఉంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా బాగా పిండిలో ఆయిల్ని మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా ఆయిల్ని మనం పిండిలో మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మనము చపాతీ పిండిలా కలుపుకోవాలండి. ఎప్పుడు చపాతీలు కాకుండా అప్పుడప్పుడు మనము ఉడికించి ఆలు స్టఫ్ పెట్టి పరాటా చేస్తాం కదండి. ఇక్కడ నేను అలా ఉడికించకుండా మనం ఇలా కర్రీ చేస్తే రుచి అయితే చాలా బాగుంటుందండి. మధ్యలో ఆలు స్టఫ్తో సూపర్గా ఉంటుంది. పిల్లలైతే ఆలు అంటే చాలా ఇష్టంగా తింటారు. ఆలుగడ్డ అంత టేస్టీగా ఉంటుందండి ఇలా మనం చపాతీలో చేసుకొని తింటే. ఇప్పుడు ఇలా పిండిని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలి. అదే మీరు ఒకటేసారి వాటర్ వేస్తే పిండి కాస్త పల్చగా అయిపోతుందండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండిని మిక్స్ చేసుకొని ఇప్పుడు పైనుంచి ఇలా 1 టీ స్పూన్ దాకా ఆయిల్ అప్లై చేసుకొని లోపల స్టఫ్ని రెడీ చేసుకునే వరకు మనం పిండి బాగా నానుతుందండి. ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. మూత పెట్టేసి ఈ పిండిని మనం పక్కకు పెట్టుకోవాలండి. అప్పటి వరకు సాఫ్ట్ అయిపోతుంది. ఇక నేను ఒక మీడియం సైజు చిన్న సైజు ఉండే 4 ఆలుగడ్డలు తీసుకున్నానండి. ఒక 3 క్యారెట్ తీసుకున్నాను. క్యారెట్ లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు. నేను ఇక్కడ పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి హెల్తీగా క్యారెట్ కూడా వేస్తున్నానండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని మనం ఇక్కడ ముందుగా వాష్ చేసుకొని బంగాళాదుంపల్ని ఇలా గ్రేట్ చేసి తీసుకోవాలండి. ఇలా గ్రేట్ చేసి తీసుకోవడం వల్ల మనకు లోపల స్టఫ్ చేసేటప్పుడు తింటుంటే పంటికి బాగా తగులుతుందండి. ఇంకా టేస్ట్ మంచిగా అనిపిస్తుంది ఆలు ఫ్లేవర్తో. ఇలా మనం గ్రేట్ చేసుకోవాలి ఆలును. ఇలా ఆలు మొత్తం గ్రేట్ చేసుకోవాలండి. క్యారెట్ని కూడా గ్రేట్ చేసి తీసుకోవాలి. ఇక్కడ మొత్తం గ్రేట్ చేసి తీసుకున్న తర్వాత చూపిస్తున్నాను. ఇలా తురుముకున్న ఈ క్యారెట్ బంగాళాదుంపను ఒక బౌల్లో వేసుకొని ఒక 2 నుంచి 3 సార్లు వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకుంటే మనకు దీంట్లో ఉన్న స్టార్చ్ మొత్తం పోతుందండి. అప్పుడు మనకు పొడిగా వస్తుంది. ఇలా 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లో వాటర్ వేసుకొని ఉంచుకోవాలి, లేదంటే ఆలు నల్లబడుతుందండి. ఇప్పుడు ఇలా వాటర్ వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టఫ్ని రెడీ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలండి. మీకు ఒకవేళ ఆవాలు ఇష్టం లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు. ఇక్కడ మీరు కావాలంటే కారం వేసి చేసుకోవచ్చండి. నేను ఇక్కడైతే పచ్చిమిరపకాయలు ఇలా గ్రైండ్ చేసి వేస్తున్నాను. పిల్లలు తింటారు కాబట్టి మీరు పెద్దవాళ్ళు తింటే చిన్న ముక్కలైనా కట్ చేసి వేసుకోవచ్చు. నేను ఇక్కడ గ్రైండ్ చేసుకున్న పేస్టును 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇక నేను సన్నగా కట్ చేసుకున్న ఒక 1/2 కప్పు దాకా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. దీంట్లో ఉల్లిపాయ ఫ్లేవర్ చాలా బాగుంటుంది.
ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ని. మనం ఆనియన్ని ఎక్కువ ఫ్రై చేసే అవసరం లేదండి, కాస్త సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలి, లేదంటే 1/2 టీ స్పూన్ అయినా వేసుకోవచ్చు. ఫ్లేవర్ ఎక్కువ నచ్చితే 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. నేనైతే 1/2 టీ స్పూన్ వేసుకున్నానండి. ఇలా పచ్చి స్మెల్ పోయే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఈ కర్రీకి సరిపోయినంత ఉప్పు మాత్రమే వేసుకోవాలి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మనము బంగాళాదుంపను తురిమి పెట్టుకున్న బంగాళాదుంపను వాటర్లోంచి ఇలా బాగా పిండేసి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ లేకుండా ఇలా పిండేసి తీసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచి మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. పొడి పొడిగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కొంచెం అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఇప్పుడు దీంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మీరు కావాలంటే గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏమి స్పైసెస్ వేయకుండా ఇలా సింపుల్గా చేస్తున్నాను, కానీ టేస్ట్ అయితే భలే వచ్చిందండి. ఇప్పుడు ఇలా బాగా డ్రైగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారించుకోవాలండి. ఇప్పుడు చూడండి పిండి కూడా బాగా నానిందండి. ఒక 2-3 సార్లు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఎంత బాగా మిక్స్ చేసుకుంటే చపాతీలైనా, ఇలా మనం పుల్కాలు చేసినా, లేదంటే మనము ఇలా ఆలు స్టఫ్ చేసిన దేంట్లో అయినా కానీ సాఫ్ట్గా వస్తాయండి చపాతీలు అయితే ఇలా బాగా మిక్స్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. ఈ ఆలు పరాటా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి ఒక పిండి ముద్ద తీసుకోవాలండి. ఇక్కడ మనము కింద ఒక చపాతీ పైన ఒక చపాతీ ఉంచి చేస్తున్నామండి. ఇప్పుడు ఇలా పొడి పిండి వేసుకున్న తర్వాత కౌంటర్ టాప్ మీద చిన్న చపాతీలా తాల్చుకోవాలండి. అన్ని వైపులో ఈక్వల్గా తాల్చుకోవాలి. చూడండి ఇలా తాల్చుకున్న తర్వాత అన్ని వైపులో ఈక్వల్గా తాలాలి. ఇలా ఇంకో చపాతీ కూడా చేసుకోవాలండి. మనము ఒకటి చేసుకున్న తర్వాత ఇలా తాల్చుకొని పక్కకు తీసుకోవాలి. ఇక నేను ఇంకోటి చపాతీని కూడా చేసుకుంటున్నానండి. ఇలా అన్ని వైపులో ఈక్వల్గా తిప్పుతూ చపాతీలా చేసుకోవాలండి. మరి పెద్దగా కాకుండా మరి చిన్నగా కాకుండా మీడియంగా చేసుకోవాలండి. ఇలా అన్ని వైపులో ఈక్వల్గా తాల్చుకున్న తర్వాత ఇక్కడ నేను 2 చపాతీలు రెడీ చేసుకున్నానండి. ముందు కౌంటర్ టాప్ మీద ఒక చపాతీ ఉంచాలండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న ఆలు స్టఫ్ని దీంట్లో మధ్యలో పెట్టుకోవాలండి. మనం ఆలు స్టఫ్ ఎంత పెట్టుకుంటే మనకు అంత టేస్టీగా ఉంటుందండి తినేటప్పుడు. ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత ఎడ్జెస్లో నుంచి ఊడిపోకుండా ఉండడానికి మనం ఇలా ఎడ్జెస్లో ఇలా కొద్దిగా వాటర్ని రౌండ్గా అప్లై చేసుకోవాలండి. చపాతీ చుట్టూతా ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా వాటర్ని అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన ఇప్పుడు మరొక చపాతీ ఉంచి ప్రెస్ చేయాలి. ఇలా కాస్త గట్టిగా ఎడ్జెస్లో ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకు ఊడకుండా మంచిగా వస్తుందండి చపాతీ అయితే. ఇప్పుడు నేను ఇక్కడ షేప్ చేసుకోవడానికి ఇలా ఏదైనా షార్ప్ గిన్నె తీసుకోవాలండి. తీసుకొని ఎక్స్ట్రా ఉన్న పిండిని పక్కకు తీసుకోవాలి. ఒకవేళ మీరు ఇలా ఉంచుకుంటే అలా అయినా ఉంచుకోవచ్చు. ఇలా చేస్తే మనకు అన్నీ ఒకే సైజులో వస్తాయండి. మీరు టిఫిన్ మూత ఏదైనా తీసుకోవచ్చు, మీ చపాతీని బట్టి తీసుకోవాలి, పెద్దది చిన్నదంటే సైజుని బట్టి. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత మూత తీసేసి చూడండి రౌండ్గా వచ్చింది కదండి. ఇప్పుడు మనం దీన్ని కాస్త 3-4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఎప్పుడు మనం ఇలా చపాతీలా కాల్చుతాం కదండి, ఇక్కడ నేను ఒక 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ప్యాన్లో కాల్చుకోవాలండి. దీన్ని ఇలా మనం ఈ ఆలు పరాటాను వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఒకవైపు ఫ్రై చేసుకున్న తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ ఉంటుంది కాబట్టి చూసుకొని మరొక స్పూన్ పెట్టి ఇలా టర్న్ చేసుకోవాలండి. ఒకవైపు మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. కాస్త ఇలా లైట్గా ప్రెస్ చేస్తే పొంగుతుందండి. చాలా బాగా టేస్టీగా ఉంటుందండి. పూరీ కంటే తక్కువ ఆయిల్లో ఇంకా ఇలా మనం ఈజీగా చేసుకోవచ్చు. ఎంత ఆయిల్లోనే అన్ని
ఆలు పరాటాలు రెడీ అయిపోతాయండి. ఇప్పుడు చక్కగా మంచి కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను ఇదే విధంగా చపాతీలోంచి మధ్యలో స్టఫ్ ఉంచి ఇలా చేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్లో వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. రెండు వైపులా చక్కని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా పైన ప్రెస్ చేస్తూ టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే ఇలా చేసి పెడితే అలా ఖాళీ చేసేస్తారు. అన్నీ ఇదే విధంగా చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటానండి. చూస్తుంటేనే నోట్లో నీరూరుతాయండి. అంత టేస్టీగా, సాఫ్ట్గా, కమ్మగా భలే ఉంటాయండి. ఈ ఆలు పరాటాను మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఎంత సాఫ్ట్గా, మృదువుగా, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. లోపల ఆలు స్టఫ్తో కర్రీ లేకపోయినా కూడా మనం ఇలా ఒట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటాయండి. పిల్లలైతే టమాటో కెచప్తో చాలా ఇష్టంగా తింటారు. ఇక నేను టమాటో చట్నీతో సర్వ్ చేస్తున్నాను. తుంచితే తెలుస్తాయి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.